వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ఒకటి హైదరాబాద్లో ఘటన మరొక ముందే డాగ్స్కి సంబంధించి మరొక ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే నల్గొండ జిల్లా నుంచి 11 సంవత్సరాల బాలుడిపై ఒక వీధి కుక్కలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ లో ఏదైతే వీధి కుక్కల దాడిలో చనిపోయిన సంఘటన మరొక కూడా చోటు చేసుకుని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో 23వ వార్డులో తరుణ్ అనే 11 ఏళ్ల చిన్నపై వీధి కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు గుర్తించి సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ చికిత్స అందించాలి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మొత్తానికి ఇటు తెలంగాణ వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి ఇటు హైదరాబాద్ లో కావచ్చు, మిగతా జిల్లాల్లో కావచ్చు, ప్రతి బజార్లో ఉన్నటువంటి వీధి కుక్కల స్వైర విహారంతో అక్కడ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోజు సూర్యాపేటలో జరిగిన సంఘటనతో మరొకసారి మున్సిపల్ అధికారులు తమ నిర్లక్ష్యానికి ఇది చెప్పవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఏదైతే వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నటువంటి కుక్కలన్నింటినీ తీసుకుపోయి వేరొక ప్రాంతంలో వదలడము, లేకపోతే చంపేయడము జరుగుతుంది. కానీ సూర్యాపేట మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు మరో చిన్నారి తీవ్ర గాయాలయ్యాయి. ఉండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తిస్తున్నారు. తమ ప్రాణాలు నిర్లక్ష్యంగానే తమ కుమారుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని చెబుతున్నారు. ఏదేమైనప్పుడు అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు సరైన టైంలో స్పందించి ఈ యొక్క వీధి కుక్కల బెడదను ఎంతైనా తగ్గించాల్సింది. ఎందుకంటే చేసినప్పటికీ ఇటు అధికారులు ఇంకా నిమ్మక నిర్వహిస్తున్నారు. చిన్నారుల ప్రాణాలు బలైపోతున్నా, అదే విధంగా చిన్నారులు కాకుండా వీధిలో ప్రయాణించి అదే విధంగా బజార్లలో పైన కూడా ఈ కుక్కలు దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రణయ్, రైట్. థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా వీధి కుక్కల దాడి అనేది మరొకసారి నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. 11 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు అతి కిరాతకంగా కూడా దాడి చేశాయంటూ కూడా తెలుస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రీతి సూసైడ్ అటెంప్ట్కి సంబంధించి ఇష్యూ రేగుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో తనకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వెంటిలేషన్ పై చికిత్స అందుతున్న నేపథ్యంలోనే వరంగల్లో నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నామంటూ కూడా వరంగల్ సిపి చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, ఆత్మహత్యానికి సంబంధించి కూడా ఇప్పటికే వరంగల్ సిపి ఏవి రంగనాథ్ అయితే మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే ప్రీతికి సంబంధించి కూడా పదే ఇటు సైఫ్ అనే సీనియర్ విద్యార్థి నుంచి కూడా ఇటు అసభ్యకరమైన చాటింగ్లు చేయడం, అసభ్యకరమైన మెసేజ్ చేయడం పట్ల ఇవన్నీ దర్యాప్తులు అయితే స్వీకరించారు పోలీసులు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అసలు గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు ప్రీతికి ఇటు సైఫ్ కు సంబంధించిన ఏదైతే ఇటు అసభ్యకరమైన మెసేజ్లు ఉన్నాయో అసభ్యకరమైన మెసేజ్లు కావచ్చు, ఇటు ఏదైతే సైఫ్ కు సంబంధించిన సీనియర్ స్నేహితులు ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రీతికి సహకరించవద్దంటూ కూడా చెప్పడం, అందరి కూడా ఇటు ప్రీతిని అవమానపరిచేలా అసభ్యకరంగా ఇటు అవమానపరిచేలా చేయడం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇటు సైఫ్ ఇటు ప్రీతికి సంబంధించిన ఈ విధంగా జరిగిన కోణంలోనే ఇటు ప్రీతి అయితే ఇటు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నట్టు అయితే తెలుసా ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేక కోణంలో కూడా విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఇవన్నీ గుర్తించిన పోలీసులు అయితే సైఫ్ను అరెస్ట్ చేసి ఇటు కోర్టుకు తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. హరికృష్ణ, అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ప్రీతికి సంబంధించి సిపి ఏం చెప్తున్నాడు? నలుగురు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నలుగురు నిందితులకు సంబంధించినటువంటి వర్షన్ ఏ విధంగా ఉంది? సిపి వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారా? దాంతో పాటుగా బాధిత కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ప్రీతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ప్రణయ్, మొత్తానికైతే పోలీసుల విచారణలో అయితే ఇటు ప్రీతికి సంబంధించి కూడా అసభ్యకర మెసేజ్లు పెట్టడం, ప్రీతికి అందరి ముందర కూడా ఇటు అవమానపరిచేలా మాట్లాడడం, ఇలాంటి వీటన్నిటి కోణంలో కూడా పోలీసులు అయితే
దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తుల నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఇటు సీనియర్ మెడికో ఎవరైతే సైఫ్ ఉన్నారో ఆ సైఫ్ కు సంబంధించి కూడా పోలీసులు అయితే కస్టడీకి తీసుకున్నారు. ఇటు ప్రీతి కూడా కొన్ని సందర్భాల్లో కూడా ఇటు ప్రీతి అయితే సైఫ్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటు తనకు సంబంధించిన ప్రీతికి సంబంధించిన తోటి స్నేహితులతో కూడా సైఫ్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇటు సైఫ్ కు సంబంధించి కూడా తోటి స్నేహితులకు కూడా మెసేజ్ రూపకంగా చాట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అది ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే దీనికి సంబంధించి కూడా విచారణ వేగవంతం చేశారు. ఇటు ప్రీతికి సంబంధించి కూడా ఇటు సెల్ ఫోన్ కావచ్చు, ఇటు ప్రీతికి సంబంధించిన విషయంలో కూడా పదే పదే అసభ్యకర మెసేజ్లు పెట్టిన నేపథ్యంలో అయితే పోలీసులు సైబర్ అరెస్ట్ చేసి కూడా ఇటు ప్రత్యేక కస్టడీలోకి తీసుకొని ఇటు కోర్టులో హాజరుపరిచిన పరిస్థితులు ఉన్నాయి. అయితే దీంతో అయితే కొన్ని ఏదైతే కొందరైతే పోలీసులు దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రీతి విషయంలో కొంత అలసత్త వహించారంటూ చెప్పిన పరిస్థితులకు సంబంధించి కూడా ఇటు మొత్తంగా కూడా వీటన్నిటిని అయితే సిపి ఖండించారు. ఏదైతే ప్రీతి తెలివికల అమ్మాయి ధైర్యం గల అమ్మాయి అంటూ కూడా సిపి అయితే చెప్పుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు కేంద్ర సంబంధించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి కూడా విచారణ చేపడతామంటూ కూడా సిపి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రణయ్. సో హరికృష్ణ, అదేవిధంగా ఇప్పుడు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశాయి. అక్కడ కాలేజ్ వద్ద కూడా కొంత వాతావరణం ఉద్రిక్తంగా నెలకొంది. అక్కడ పోలీసులు కూడా మోహరించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిందితుల అరెస్ట్ తర్వాత విద్యార్థి సంఘాల నుంచి ఏమైనా డిమాండ్స్ వస్తున్నాయా? అయితే మొత్తంగా కూడా ఏదైతే కేఎంసీ సంబంధించిన ఇటు ఏదైతే ఇంటర్ సంబంధించిన ఇటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇటు ఎంజిఎం లో అయితే కొంత ధర్నా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అసలు వాస్తవానికి సైఫ్ కావచ్చు, ఇటు పీటీకి సంబంధించి కూడా అసలు ఏం జరిగింది, ఎలాంటి విషయాలు జరిగాయనేది మాత్రం మాకు నిజాలు అనేది చెప్పాలంటే కూడా విద్యార్థులు అయితే ఎంజిఎం లో అయితే ఇటు విధులను బహిష్కరించి కూడా ధర్నా చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా కూడా సిపి మీడియా సమావేశంలో అయితే పదే పదే ఇటు సైఫ్ కు సంబంధించి కూడా ప్రీతికి అసభ్యకర మెసేజ్లు పెట్టడం, ఇటు ప్రీతికి అన్ని విభాగాలకు సంబంధించి కావచ్చు, ఇటు వీళ్ళ సీనియర్ స్నేహితులకు కూడా ప్రీతికి ఏ విధంగానైనా సహకరించవద్దంటూ కూడా చెప్పడం, అందరి మీద అవమానపరిచే విధంగా నడుచుకోవడం, ఇవన్నిటిని చూసిన పోలీసులు అయితే సైఫ్ అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. మొత్తానికి ప్రీతికి సంబంధించినటువంటి ర్యాగింగ్ ఇష్యూలో ఉన్నటువంటి నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సిపి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక వరంగల్ తర్వాత మనము కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాకి సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్కి సీఎం కేసీఆర్ వెళ్ళిన తర్వాత ఒక చోరీ జరిగింది నిన్న. ఇప్పుడు అది హల్చల్గా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కొండగట్టు అంజన్న స్వామి దేవాలయంలో చోరీ హల్చల్ రేపుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, క్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ దేవాలయంలో గత రాత్రి 1:20 ఇద్దరు వ్యక్తులు వెనుక ద్వారం నుండి చొరబడి ఆలయంలోని వెండి ఆభరణాలను దొంగిలించినట్టు తెల్లవారుజామున సమాచారం అందుకున్న పోలీసులు సో ఒకసారి చూసుకుందాం మనం. అంటే కొండగట్టుకి సంబంధించి మొన్ననే సీఎం కేసీఆర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్ళి ఆడ పర్యవేక్షించడం జరిగింది. పర్యవేక్షించిన అనంతరం కూడా నిన్న రాత్రి సమయంలో చోరీకి గురైనట్టుగా తెలుస్తుంది. కొన్ని ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని విలువైన వస్తువులు కూడా అందులో చోరీ జరిగాయంటూ కూడా అధికారికంగా చెప్తున్నారు. ఇప్పటికే మనం ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాము. మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అక్కడ మైనింగ్ మాఫియా అనేది ప్రధానంగా కనబడుతోంది. మైనింగ్కి సంబంధించినటువంటి మాఫియా పెద్ద ఎత్తున చెలరేగుతుంది అంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, జిల్లా అమరాబాద్లో కొన్ని రోజులుగా మైనింగ్ మాఫియా పులిగుట్టపై అమరాబాద్లో గత కొన్ని రోజులుగా ఈ అక్రమ సంఘటన. అయితే
గతంలో 2002 సంవత్సరంలో గత ప్రభుత్వం ఈ మైనింగ్ కి సంబంధించి పర్మిషన్లు ఇవ్వగా, అయితే 20 సంవత్సరాలు ఆ అనుమతులు 20 సంవత్సరాలకు ఉండగా, అయితే ఈ 20 సంవత్సరాలు ఏం వర్క్ చేయకుండా ఇప్పుడు అంటే అక్కడ అప్పుడు అటవీ ప్రాంతం ఉంది. మనం చూసుకుందాము ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు భారత్ జోడో యాత్రతో దాదాపుగా కూడా 140కి పైగా రోజులు పాదయాత్ర చేశాడు రాహుల్ గాంధీ. అనంతరం కూడా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు 85వ ప్లీనరీ సమావేశం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ రాజధానిలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్లీనరీ సమావేశానికి సంబంధించి ప్రస్తుతం మనకు పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరి అందుబాటులో ఉన్నారు. హరి, అని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్ష పదవులు చేపట్టినప్పటి నుంచి కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా సక్సెస్ఫుల్గా ముగించుకోవడం జరిగింది. అలాగే దానికి సంబంధించి అనుగుణంగానే ఇక్కడ ఆస్సే జోడా కూడా పాదయాత్ర కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 85వ ప్లీనరీ సమావేశాలు అయితే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే ఈ సమావేశాలు 3 రోజుల దాకా జరగబోతున్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభమైతే ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశాలు రేపు ఎల్లుండి ఆదివారంతో మిగిలినట్టే. మొత్తంగా అంటే ఈ రోజు ఉదయం ఏదైతే మల్లికార్జున ఖర్గేతో పాటు ఈ సమావేశంలో ఈ ప్లీనరీ సమావేశంలో దాదాపుగా 15,000 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, అయితే ఏఐసిసి ప్రతినిధులు కావచ్చు, కోఆప్షన్ మెంబర్లు మొత్తం 15,000 మందికి పైగా కూడా ఈ సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది. మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటే వచ్చే పార్లమెంటరీ ఎన్నికల కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సమూలమైన ఒక తాటిపై తీసుకురావడానికి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాల్లో చర్చించడం జరుగుతుంది. అంటే ముందుగా ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో ముందుగా స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలోని ప్రధానంగా సిడబ్ల్యూసి ప్రతినిధులను ఎన్నుకునే విధానం పైన కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. అంటే సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి దీనికి సంబంధించి కాంగ్రెస్లో ప్రత్యేక న్యాయ నిర్ణయాధికారి విభాగంగా చెప్పవచ్చు. ఈ విభాగంలో 24 మంది ప్రతినిధులు ఉంటే 24 మంది ప్రతినిధుల్లో 11 మందిని నామినేటెడ్ ద్వారా అధ్యక్షుడు ఎన్నుకునే విధానం ఉంటే, అలాగే 12 అధ్యక్షుని తప్పిస్తే మిగతా 12 మందిని వీళ్ళు ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఈ గతంలో కూడా వీళ్ళు నామినేటెడ్ పద్ధతిగానే సిడబ్ల్యూసి ఎన్నుకునే విధానం కొనసాగిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి అంటే ఈరోజు జరిగిన ఈ స్టీరింగ్ కమిటీలో అయితే సిడబ్ల్యూసి ఎన్నుకునే విధానం పైన కూడా పూర్తిగా స్వస్తి పలికినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 సవరిస్తూ వాళ్ళు సిడబ్ల్యూసి ఎన్నికలకు నామినేటెడ్ మొత్తం పూర్తిగా 24 మందిని నామినేటెడ్గా పద్ధతిలో ఎన్నుకునే విధానం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వడం జరిగింది. మల్లికార్జున ఖర్గేకు ఈ ఆర్టికల్ సవరించడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కావచ్చు, ప్రధాని మన్మోహన్ సింగ్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళు సిడబ్ల్యూసిలో మెంబర్గా అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అంటే ఈరోజు ప్రధానంగా ఈ స్టీరింగ్ కమిటీ పైన ఉదయం నుంచి కూడా చర్చ జరిగింది. అయితే రేపటికి సంబంధించి రేపు ఉదయం 9:30 గంటల నుంచి కాంగ్రెస్ జెండా వందనం ఉంటుంది. జెండా వందనం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుని ఉపన్యాసం ఉంటుంది. ఉపన్యాసం తర్వాత 3 ప్రధానమైన తీర్మానాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. మొత్తంగా 6 ప్రధానమైన తీర్మానాలను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రతిపాదించిన తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. అంటే రేపటికి సంబంధించి రేపు అధ్యక్షుని ఉపన్యాసం తర్వాత 3 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ఆర్థిక రాజకీయ స్థితిగతులు అలాగే సామాజిక అంశాలపైన 3 ప్రధానమైన తీర్మానాలను రేపు ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత కూడా స్టీరింగ్ కమిటీలో ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. అలాగే సాయంత్రం సోనియా గాంధీ ప్రసంగించే అవకాశం ఉంది. అయితే మళ్ళీ ఆదివారం చూసుకుంటే ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమైతే సమావేశాల తర్వాత అధ్యక్షుడు ఖర్గే ప్రసంగించినాడు. తర్వాత మళ్ళీ 3 ప్రధానమైన తీర్మానాలు ప్రవేశపెట్టారు. విద్య, వైద్య, ఉద్యోగం, ఉపాధి కల్పన ప్రధానమైన అంశాలపైన కూడా 3 తీర్మానాలను ప్రవేశపెట్టి స్టీరింగ్ కమిటీలో చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత సోనియా గాంధీ ప్రసంగం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం
అంటే చివరి రోజు ఆదివారం చివరి రోజు ఆ సాయంత్రం రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించినప్పుడు ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రసంగంపై కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఈ ప్లీనరీ సమావేశాల్లో ప్రధానంగా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎలా ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో ముందుకెళ్ళాలి, ఏ విధమైన వ్యూహాలు రచించాలి అనే అంశాలపైన కూడా అంటే ప్రధానంగా ఈ 6 తీర్మానాలు పంచించిన తర్వాత 6 తీర్మానాల్లో ఇప్పుడు ఉన్న బీజేపీలో కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ నిత్యావసర ధరలు కావచ్చు, సామాన్యుని పైన నడ్డి అలాగే డీజిల్ నుంచి పెట్రోల్ నుంచి కూడా వీళ్ళు పన్నుల భారం అధిక రేట్లు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక ఆర్థిక పరమైన తీర్మానం కావచ్చు. అలాగే నిరుద్యోగ కల్పనకు ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ ఉద్యోగ కల్పనకు ఒక తీర్మానం, అలాగే రైతులకు సంబంధించి రైతాంగ తీర్మానమైన ప్రధాన అంశాలపైన తీసుకొని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వీళ్ళు అంటే ఈ ప్రధానమైన అంశాలపైన ఎలాంటి పనులు చేస్తుంది, ఇచ్చిన హామీలను ఎలా విస్మరిస్తుంది, ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లో ఎండకట్టేందుకు ఏ విధంగా ప్రజల్లోకి ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అంశాలను ప్రజల్లో ప్రస్తావించాలి, ఇవన్నీ బేస్ చేసుకొని కూడా నెక్స్ట్ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎలాంటి వ్యూహాలతో ఎలాంటి ప్రజా సేవా కార్యక్రమాలు చేయాలనే దానిపైన కూడా పూర్తిగా చర్చలు ఈ సమావేశాల్లో చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ 2000 గత ఎన్నికల్లో చూసినట్టయితే 80 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ ఏదైతే లాగా విస్తరించి బీజేపీ ఏదైతే ప్రధానమైన రాష్ట్రాల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్రాలతో అక్కడ బీజేపీలో పాటు దానిపై కాంగ్రెస్తో పాటు పొత్తు పెట్టుకున్న రాష్ట్రాలను కూడా బీజేపీ విలీనం చేసుకుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రధానంగా ఒక 4 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. ఈ 4 రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు వచ్చే ఎన్నికలు కావచ్చు, ఇక్కడ వచ్చే అంటే ఈ సంవత్సరం 2024లో జరిగే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలని చూస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి హామీలను ఇవ్వాలి, ఎలాంటి దానిపైన సేవా కార్యక్రమాలు చేయాలి, అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని అయితే అదే ప్రజల వద్ద ఎలా ఎండగట్టాలనే దానిపైన కూడా ప్రధానంగా ఈ ప్లీనరీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే మనం ప్రధానంగా చూడొచ్చు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమిగా పోటీ చేసి ప్రతిపక్షానికి ప్రారంభమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ మిత్రపక్షమైన ఆ పార్టీలను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్ని పార్టీలతో పాటు ఒక మహాకూటమిగా ఏర్పడి ఆ మహాకూటమి ద్వారానే పార్లమెంటరీ ఎన్నికలకు వెళ్ళాలని, లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలని కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. దీనిలో భాగంగానే ఎలాంటి అంటే ప్రధానంగా మిత్రపక్షాలే కాకుండా బీజేపీ మిత్రపక్షాలతో సంబంధం లేకుండా మహాకూటమిగా ఏర్పడి అధికారంలోకి రావాలి, లేదంటే సంకీర్ణ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. దీనికి సంబంధించి ఇదంతా 3 రోజుల పాటు ఈ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో కూడా ప్రధానంగా ఈరోజు జరిగిన స్టీరింగ్ కమిటీలో సోనియా రాహుల్ గాంధీలు పాల్గొంటారని ముందుగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఖర్గేకి ఇచ్చిన ఏదైతే ప్రత్యక్షంగా ఎన్నుకున్న అధ్యక్ష పదవి ఖర్గేకి ఇచ్చినట్టుగా విశ్వసనీయత కోల్పోతామని చెప్పేసి ఖర్గేకి ఇచ్చిన అధికారాన్ని ఈరోజు స్టీరింగ్ కమిటీలో కూడా వాళ్ళు హాజరు కాకపోవడం ప్రకారంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఖర్గే ఇచ్చిన స్వతంత్రమైన న్యాయ నిర్ణయాధికారం కావచ్చు, స్వేచ్ఛను కావచ్చు, వాళ్ళు ఖర్గే చేతుల్లో ఆ పార్టీని పెట్టినట్టుగా కూడా వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ నేతలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూడొచ్చు, రేపు అయితే ఉదయం 9:30కు జెండా వందన తర్వాత ఖర్గే ప్రసంగం ఉంటుంది. ప్రసంగం పైన ఏదైతే ఈరోజు స్టీరింగ్ కమిటీ తీసుకున్న తీర్మానాలను పైన రేపు చర్చించడం జరుగుతుంది. చర్చించిన దానిపై సిడబ్ల్యూసీతో పాటు సాయంకాలం దీనిపైన కూడా ఈ 3 తీర్మానాలపైన ఆమోదించనున్నారు. తదుపరి సోనియా గాంధీ ప్రసంగం ఉంటుంది. అలాగే మరుసటి రోజు ఏదైతే సోనియా గాంధీ ప్రసంగం, అలాగే రాహుల్ గాంధీ ప్రసంగంతో పాటు ఈ 3 రోజుల సమావేశాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు 3 రోజుల సమావేశాలు ముగిసినట్లయితే చెప్పవచ్చు. ఇది ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన 300 మంది ఏఐసిసి పిసిసి ప్రతినిధులు అయితే ఇప్పటికే అక్కడ రాయ్పూర్కి వెళ్ళుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏపీ నుంచి కూడా 250 మంది ఏఐసిసి పిసిసి ప్రతినిధులు అక్కడ చేరుకున్నారు. ప్రధానంగా ఏదైతే ఇక్కడ గతంలో హైదరాబాద్లో జరిగినట్టుగా భిన్నంగా ఇక్కడ రాయచూరులో జరిగే ఈ 85 పార్లమెంటరీ సమావేశాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వైబ్రేషన్స్ని ప్రజల్లోకి అంటే వైబ్రేషన్ ప్రజల నుంచి తొలగముందేకు ఇలాంటి ఆర్సీఆర్ జోడో రేవంత్ రెడ్డి కొనసాగింపుగా ఆర్సీఆర్ జోడో కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వరంగల్లో ఆర్సీఆర్ జోడోకి 3 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించి ఆయన రేపు ప్లీనరీ సమావేశాలు వెళ్ళనున్నారు. అంటే
ఈ జోడయాత్రల ప్రభావం ప్రజల్లో తగ్గకముందే ఈ ప్లీనరీ సమావేశంలో చర్చించిన నిర్ణయాలు ఇక్కడ పార్టీల ప్రతినిధులు కావచ్చు, పార్టీ ప్రతినిధులపై జోష్ నింపేందుకు పార్టీ క్యాడర్ని పెంచుకునేందుకు, అలాగే పార్లమెంటరీ ఎన్నికలు కావచ్చు, ఇక్కడ స్థానికంగా జరిగే రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు కాంగ్రెస్ పార్టీ సమయత్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా వచ్చే ఎన్నికల ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని యోచిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ రోజు 3 రోజుల పాటు ఈ ప్లీనరీ సమావేశాల్లో కూడా చర్చించడం జరుగుతుంది. ప్రణయ్. సో హరి, అదేవిధంగా ఇప్పుడు భారత్ జోడో యాత్ర అనేది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేశారు, అనంతరం కూడా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు 85కి సంబంధించి. సో ఈ రెండింటి ఎఫెక్ట్ ఇంపాక్ట్ అంతా కూడా రాబోయేటువంటి ఎన్నికలపై ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? దాంతో పాటుగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్స్ అన్నీ తెలుసు, కాంగ్రెస్పై జరుగుతున్నటువంటి అనుచిత దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా చర్చించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా ఆదివారం సాయంత్రం రాహుల్ గాంధీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. సో ఈ బహిరంగ సభలో బేస్ చేసుకొని దేశ ప్రజలకు ఏదైనా కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి అన్నటువంటి అంశాలు ఏమైనా చర్చించే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా ప్రణయ్. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టడం జరిగింది. ఈ జోడో యాత్రతో పాటు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు జోష్ను, అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీ ఏదైతే విస్తరించిందో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 80 స్థానాలు బీజేపీ పార్టీ లాగేసుకున్నది. ఆ బీజేపీ పార్టీ ఆక్టోపస్ లాగా ఇక దేశాన్ని మొత్తం ఆక్టోపస్ లాగా ఉన్న మిగతా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న అధికారాన్ని మొత్తం లాగేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతున్న సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కూడా చేపట్టి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కావచ్చు ఒక కొత్త జోష్ను అయితే నింపారు. ఈ జోష్ను కొనసాగింపుగానే రేవంత్ రెడ్డి ఆర్సీఆర్ జోడో కొనసాగుతాయి. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులు అసమ్మతి అనేది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి మల్లికార్జున మాణిక్రావు ఠాక్రే ఎప్పుడైతే అధ్యక్ష పదవి చేపట్టి గాంధీ భవన్లో ఇప్పటికే 3 సార్లు వాళ్ళతో మీట్ అయిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ అసంతృప్తులు అయితే ఎవరున్నారో ఆ సీనియర్ నేతలు కావచ్చు, అసమ్మతి నేతలు కావచ్చు, అందరితో సంప్రదింపులు జరిపారు, ముఖాముఖిగా భేటీ అయ్యారు. అలాగే వీరికి సంబంధించి మేము వారికి ఉన్న అసంతృప్తులన్నీ తొలగించారు. మేము అందరం ఒకే తాటిపై తీసుకువచ్చి ఇప్పటి నుంచి అందరూ పార్టీ గురించి కొట్లాడాలి, పార్టీ కోసమే ఉండాలి, పార్టీ లైన్లు కట్టుబాటు ఎవరైతే దాటవద్దు, ఏదైతే ఉంటే ప్రత్యేక పార్టీ సమావేశాల్లో మాట్లాడుకోవాలని చెప్పి ఆ సూచనలు చేశారు. ఈ సూచనలో భాగంగానే ఇక్కడ ఆర్సీఆర్ జోడో రేవంత్ రెడ్డి చేపట్టిన ఆర్సీఆర్ జోడో కావచ్చు, ప్రధానంగా మిగతా జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నేతలు కూడా వాళ్ళు ఈ పాదయాత్రలు చేపడుతున్నారు, అలాగే బైక్ యాత్రలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, గతంలో కోమటిరెడ్డితో పాటు ఎన్నో విమర్శలు అనుకున్న కోమటిరెడ్డి అవకాశం నోటీసులు సైతం జారీ చేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాణిక్రావు ఠాక్రే కోమటిరెడ్డితో అయితే చర్చలు జరిపిన తర్వాత కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారని చెప్పేసి నేను కూడా పాదయాత్ర చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే జగ్గారెడ్డితో ప్రత్యేకంగా మీట్ అయిన పరిస్థితి అయితే ఉంది. జగ్గారెడ్డి కూడా ఈ నెల 30 నుంచి కూడా ఆయన పాదయాత్ర చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూడవచ్చు, ఏదైతే అసంతృప్తుల సెగలు అసమ్మతులు అనేది తెలంగాణ రాష్ట్రానికి అది పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య చూస్తున్నట్టే మాణిక్రావు ఠాక్రే ఎంటర్ అయిన తర్వాత కూడా ఇది ఇలాంటి సద్మనిగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ ఉన్న భారత్ జోడో యాత్రకు కొనసాగింపు అనే ఈ ప్లీనరీ మీటింగ్ నిర్వహించారు. అయితే అదే జోష్ని కూడా కొనసాగింపుగా ఈ ప్లీనరీ మీటింగ్ ఉండనుంది. ప్రధానంగా ప్లీనరీ మీటింగ్లో కూడా ఏదైతే పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రజాసేవకు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది అంటే ప్రస్తుతం బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఏంది, ప్రజా వ్యతిరేక విధానాలు బీజేపీ పార్టీ తీసుకున్న పథకాలలో ప్రజలకు ఎంతవరకు చేరాయి, ప్రజలను చేరుకోగలిగిందని. హరి, థ్యాంక్ యూ. మొత్తంగా ప్లీనరీ సమావేశాలు అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. భారత్ జోడో యాత్రతో కొంత కాంగ్రెస్ ఉనికి సాధించింది అని చెప్పుకోవాలి. ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా మరింత తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, అక్కడ వాతావరణంతో ఏర్పడేటువంటి వ్యాధులు వస్తున్నాయి, దాంతో పాటుగా అనారోగ్యంతో చాలా మంది కూడా రోగాల పాలన పడుతున్నారు అంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే అనేక మంది రోగాల బారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాతో పాటు పక్కన ఉన్న గ్రామాల్లో మండలాల్లో కూడా చాలామంది ప్రజలు కానీ ఎక్కువ మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్న పరిస్థితి కనిపించకపోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉదయం పూట చలి తీవ్రత, అదేవిధంగా మధ్యాహ్నం పూట ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్లకు వ్యాధులు మాత్రం అనేక వ్యాధులతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, అదేవిధంగా వాంతులు, విరేచనాలు రావడంతో పాటు ప్రజలు మాత్రం ఎక్కువగా అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రాంతాల్లో ఉన్న పట్టణాలతో పాటు అనేక మంది కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో
ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఊపిన నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ ట్రీట్మెంట్ కొంతమందికి అందగా కొంతమందికి అందకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఎక్కువ దూర ప్రాంతాల వచ్చేది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందరి పక్షంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇదే అదురుగా చూసుకున్న ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంగానే రోగుల నుంచి కూడా ఎక్కువగా డబ్బులు వేల సంఖ్యలో వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ నుంచి ఓపీలు కానీ అదేవిధంగా ఎక్స్రేలు కానీ ఇతర ఫీజులు బెడ్ ఛార్జీలు మొత్తం అధిక మొత్తంలో ఎక్కువగా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అంటే గత సంవత్సరాల క్రితం కూడా ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం దానికి భిన్నంగా కూడా ఈసారి ఎండలు ఫిబ్రవరి మొదటి నెలలో ఎక్కువగా ఎండలు రావడంతో మాత్రం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రి ఎక్కువగా ఆశ్రయిస్తున్న పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఎక్కువగా డబ్బులు దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా మంది కూడా వైద్య అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తూ కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువగా వెళ్ళాలని చెప్పి పలుతున్నప్పుడు కూడా సరైన అక్కడ చికిత్స సరిగ్గా లేకపోవడం వల్ల ఆసుపత్రిని ఎక్కువగా ప్రజలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం అనేక వాంతులు విరేచనాలతో కూడా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి కనది. గోవింద్, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే జిల్లాకి సంబంధించి ఖమ్మం జిల్లాకి సంబంధించి జిల్లా వైద్య అధికారులు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మండల స్థాయిలో ఉన్నటువంటి వైద్య అధికారులకు ఏమైనా సూచనలు అందజేస్తున్నారా? దాంతోపాటుగా ఒకవైపు జిల్లా వ్యాప్తంగా కూడా వాయు విరోచనాలతో దాదాపు చాలా మంది బారిన పడుతున్నారు, అనారోగ్య బారిన పడుతున్నారు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకి సంబంధించినటువంటి డిఎంహెచ్ఓలు ఏమైనా ముందస్తు చర్యల భాగంగా ఏమైనా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? అంటే గత కొంతకాలంగా కరోనా వచ్చిన సమయంలో కూడా డిఎంహెచ్ఓ అధికారులు కూడా గ్రామాలకు వెళ్ళి అన్ని చెప్పినప్పటికీ కూడా ఏదో అడప చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ సరైన వైద్య సలహాలు ఇవ్వకపోవడం అనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడం అనేది కూడా కొన్ని విమర్శలు తలెత్తే అవకాశం కూడా కనిపించదు. అంటే గ్రామాల్లోని మండలాల్లోని ఆసుపత్రికి సంబంధించి అంటే డెంగ్యూ మరియా వాంతులు విరేచనాలకు సంబంధించి ఎన్నోసారి వాళ్ళు చెప్పినప్పుడు కూడా అది సరైన సమయంలో అందకపోవడం, వాళ్ళు పంపించే కూడా సరిగ్గా చేయడం లేని ఒక ఆరోపణ మాత్రం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా కూడా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇదే అదునుగా చూసుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం వాళ్ళ నుంచి పేద మరియు మధ్యతరగతి రోగుల నుంచి కూడా ఎక్కువగా డబ్బులు దండుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, థ్యాంక్ యూ గోవింద్. సో మొత్తంగా ఖమ్మం జిల్లాలో మాత్రం రోగులతోనే ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాము. అక్కడ మైనింగ్ మాఫియాకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, సమీపంలోని పులిగుట్టపై అక్రమ మైనింగ్ జరుపుతున్నారు. అయితే ప్రభుత్వ పథకాల పేరిట అంటే ప్రభుత్వ అనుమతుల పేరిట పర్యావరణానికి నష్టం కలిగిస్తూ గుట్టను మొత్తం కొల్లగొడుతున్న సంఘటన చోటు చేసుకుంది. అయితే గ్రామానికి అతి సమీపంలో గ్రామానికి అతి సమీపంలో ఈ తవ్వకాలు జరుగుతుండటంతో గ్రామంలో కొంత పర్యావరణానికి హాని కలిగిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రణయ్. అయితే గత ప్రభుత్వం 2002లో అప్పటి ప్రభుత్వం ఈ అనుమతులు ఇచ్చి మైనింగ్ గుట్టను తవ్వుకోవాలంటూ పర్మిషన్ ఇచ్చినట్టు మనకు తెలిసింది. అయితే అప్పుడు అక్కడ పర్యావరణ ఎటువంటి ముప్పు లేదు కాబట్టి అక్కడ సంబంధించి ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోవడంతో అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు అది 2002లో ఇచ్చిన పర్మిషన్ 20 సంవత్సరాలకు దాని పరిమితం ఉండడంతో మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత రెన్యువల్ పేరిట మళ్ళీ అక్రమంగా ఇప్పుడు అక్కడ తవ్వకాలు ప్రారంభించినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి, ఇప్పుడు అక్కడ ఎనుగుంట రిజర్వాయర్, ఒక గుడి,
తర్వాత ప్రభుత్వ మోడల్ స్కూల్, ఒక కాలేజీ, సబ్ స్టేషన్ ఉండడంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే వీటన్నిటికీ ముప్పు ఉంటుంది కాబట్టి ఇంకొకటి, ఈ రిజర్వాయర్ వర్షాకాలం వస్తే ఈ గుట్టను తవ్వడం ద్వారా ఈ రిజర్వాయర్ నిండితే గ్రామం అంటే 3000 జనాభా గల అమడాబాద్ లో గ్రామం మునిగిపోయే పరిస్థితి ఉందని గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామస్తుత ప్రజా సంఘాల నాయకులు గాని వనపర్తి జిల్లా కలెక్టర్ కు మరియు జిల్లా అధికారులకు మరియు మంత్రులకు తర్వాత రాష్ట్రంలో దీనికి సంబంధించిన అధికారులకు కూడా విన్నవించుకున్న పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే యథేచ్ఛగా ప్రభుత్వ పథకాల పేరు చెప్పి యథేచ్ఛగా ఇది ప్రభుత్వానికే వాడుకుంటున్నాం, ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మేము అనుమతులు ఇచ్చాం, ప్రభుత్వ పథకాలకే వాడుకుంటాం కానీ మేము అక్రమ సంపాదన చేయడానికి కాదంటూ యథేచ్ఛగా పొక్లైన్లు అవి పెట్టి ఈవకాలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు అక్కడ అంటే వన్యప్రాణులు తర్వాత పర్యావరణానికి ముప్పు ఉంది కాబట్టి అక్కడ అటవీ సంపద కూడా ధారాళంగా ఉంది. ఈ అటవీ సంపదను మొత్తం కొలగొడుతున్నారు కాబట్టి ఈ అక్రమ మైనింగ్ ఆపాలంటూ గ్రామస్తులు అడ్డుకుంటున్నా అధికారులు మాత్రం ఎటువంటి చలనం లేదంటూ గ్రామస్తులు తర్వాత ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇదే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంలో గతంలో కూడా దేవరకద్ర నియోజకవర్గంలో కురుమూర్తి గుట్టను ఆనుకొని వెనక భాగంలో ఈ అక్రమ తవ్వకాలు కూడా పాల్పడుతున్నా అప్పుడు కూడా అధికారులు మొత్తం కుమ్ముకై అధికారులు తర్వాత ప్రజా ప్రతినిధులు అందరూ కుమ్ముకై ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అంటే వీళ్ళ ప్రధాన లక్ష్యం సంపాదనే ప్రధానంగా, అంటే ఎక్కడైతే మనకు డబ్బులు దొరుకుతాయో దానికి సంబంధించి ఆ డబ్బులు మనకు ప్రజలకు ముప్పు కలిగని ప్రజలకు ఏమైనా కానీ అనే భావంతో వీళ్ళు వ్యవహరిస్తున్న సంఘటన చోటు చేసుకుంటుంది. అయితే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నా, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా, ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ఈ సంపదను మొత్తం జాతికి సంబంధించిన ఈ సంపదను మొత్తం కొల్లగొడుతున్నారు. అయితే ఇదే ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో మైనింగ్ అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు కుమ్ముక్కై ఈ గుట్టలను తర్వాత ఇసుక, ప్రధానంగా ఇసుక కూడా ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఇసుకను కూడా యథేచ్ఛగా కొలగొడుతున్నా అటు పోలీసులు గాని ఇటు అధికారులు గాని ఇటు ప్రజాప్రతినిధులు గాని ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మైనింగ్ కి సంబంధించి గతంలో ప్రదీప్, ఇప్పుడు మైనింగ్ కి సంబంధించి గతంలో అధికారులు వీటికి తగిన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా కూడా మైనింగ్ పర్మిషన్స్ కావాలంటే కలెక్టరేట్ నుంచి తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మైనింగ్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? స్థానికంగా ఉన్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయని చెప్తున్నారు. పక్కనే దాదాపుగా 3000 పైచిలకు ఉండేటువంటి గ్రామంతో పాటుగా వైద్యశాల, దాంతో పాటుగా విద్యార్థులకు సంబంధించిన కళాశాలలు, దాంతో పాటుగా పక్కనే ఒక రిజర్వాయర్ కూడా రాబోతుంది అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన నేపథ్యంలోనే రిజర్వాయర్ నిండితే ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టుగా మైనింగ్ ఎఫెక్ట్ కి అక్కడ వాటర్ అంతా కూడా గ్రామాల మీదకి వచ్చేటువంటి ఛాన్సెస్. సో ఇంత పెను ప్రమాదం ఉన్న నేపథ్యంలో మైనింగ్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారంటారు? అయితే ఇది గత 2002 సంవత్సరంలో అప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి ఈ గుట్టకు సంబంధించి ఈ గుట్ట నుంచి ఎటువంటి హాని లేదు కాబట్టి అప్పుడు వన్యప్రాణులు కానీ ఈ అటవీ సంపద లేదు కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఈ పరిస్థితులను నచ్చేసుకొని ఈ అనుమతులు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ వన్యప్రాణులకు సంబంధించి అటవీ సంపద, తర్వాత ఒక నర్సరీ, తర్వాత ఏనుగుంట రిజర్వాయర్ అతి సమీపంలో ఈ గుట్టకు 100 మీటర్ల సమీపంలో ఏనుగుంట రిజర్వాయర్, తర్వాత ఒక మోడల్ స్కూల్, తర్వాత బాలికలకు సంబంధించి ఒక స్కూలు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అయితే ఈ అధికారులు రెన్యువల్ పేరిట 2002 సంవత్సరంలో ఒక 20 సంవత్సరాలకు పర్మిషన్ ఇవ్వడంతో అప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టినప్పటికీ అడపదాడ చేపట్టినప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో చేపట్టినటువంటి సందర్భం అయితే లేదు. అయితే ఆ అనుమతులు 20 సంవత్సరాలకు ఇవ్వగా 20 సంవత్సరాలు లీజు కూడా అయిపోవడంతో మళ్ళీ రెన్యువల్ పేరిట అధికారులే దీనికి సంబంధించి పర్యావరణ అధికారులే అనుమతులు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వనపర్తి జిల్లా కలెక్టర్ సంప్రదిస్తే ఇది ప్రజల అవసరాల కొరకే
అంటే ప్రభుత్వ పథకాల గురించే ప్రభుత్వానికి సంబంధించి కొడుతున్నాం కానీ ఇటువంటి రైట్, లాభాపేక్ష థ్యాంక్ కానీ యూ ప్రదీప్. డబ్బులు మొత్తంగా మైనింగ్ కి సంబంధించి సంపాదించడం పెద్ద ఎత్తున కూడా అధికారుల హస్తాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవాలయంలో ఇద్దరు దంపతులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని స్వామివారి షటారి చోచక్ర తోరణంతో పాటు పలు విలువైన వెండి ఆభరణాలను దొంగిలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేర్చుకుని డిఎస్పీ ప్రకాష్ నేతృత్వంలో 10 బృందాలుగా దర్యాప్తు చేపట్టారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధి కోసం 1000 కోట్లు ప్రకటించి నెలలు గడువు ముందే ఇలాంటి సంఘటన చూసుకోవడం దురదృష్టకరము. బండి సంజయ్ కూడా ఈ రోజు దేవాలయ చోరీ ఘటనపై స్పందించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ కూడా తను ఒక కామెంట్ చేశారు. దేవుని గుడిలో గర్భగుడిలో విలువైన ఆభరణాలు చోరీకి గురి అవ్వడం ఏంటని ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే ఈటల రాజేందర్ సైతం ఈ ఘటన చాలా విచారకరమని తను కూడా విచారం వ్యక్తం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సైతం ఆలయాన్ని సందర్శించి బాధ్యులపై నిందితులను త్వరలోనే పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తానికి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జగిత్యాలలో కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఈ దొంగలు హల్చల్ చేయడం అనేది స్థానికంగా కలకలం రేపింది. విధంగా ఇప్పుడు కొండగట్టు అంజన స్వామి దేవాలయంలో జరిగినటువంటి చోరీకి సంబంధించి పోలీసులు ఏవైనా క్లూస్ వెతికేటువంటి ప్రయత్నం చేశారా? ఏవైనా ఆధారాలు దొరికాయా? దాంతోపాటుగా స్వామివారికి సంబంధించినటువంటి ఆలయాలకు సంబంధించి సరౌండింగ్స్లో ఉన్నటువంటి సీసీ ఫోటోను ఏమైనా ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేశారా? క్లూస్ టీమ్ ఏమైనా కొత్తగా అక్కడ ఏమైనా వెలుగు చూసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దొంగతనానికి గురైనటువంటి ఆలయానికి సంబంధించి ఆలయంలో వస్తువులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి. దాంతోపాటుగా ఎంత విలువ ఉంటాయి? దాంతోపాటుగా ఏమైనా క్లూ ఆధారాలు దొరుకుతున్నాయా? అధికారికంగా పోలీసులు ఈ వివరాలు ఏది వెల్లడించలేదు. కొన్ని వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు మాత్రం మీడియాకు తెలపడం జరిగింది. వేలి ముద్రలు క్లూస్ టీమ్ కి లభించాయంటూ డాగ్స్ కూడా కొంత దూరం పరిగెత్తి ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఆధారాలతో పాటు సీసీ ఫుటేజ్ కూడా మీడియాకి ఇంకా ఇంతవరకు ఇలాంటి ఫుటేజ్ కూడా రిలీజ్ చేయలేదు. పలు బృందాలు ఐటీ, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఇంకా మిగతా 10 బృందాలుగా ఒక సిఐ ఆధ్వర్యంలో 10 బృందాలుగా విడిపోయి దర్యాప్తు ముమ్మరం చేసి దొంగల్ని త్వరలోనే పట్టుకుంటామని మాత్రం డిఎస్పీ రవిప్రకాష్ మీడియాకు వివరించడం జరిగింది. అదేవిధంగా సీఎం వచ్చి కొంత వారం వ్యవధిలోనే ఈ దొంగతనానికి గురి కావడము, దాని పట్ల స్థానికులు ఏమంటున్నారు? ఇటీవల పవన్ కళ్యాణ్ రాక ప్లస్ కొన్నాళ్ళ క్రితం సీఎం కేసీఆర్ రావడము, వెంటనే ఈ చోరీ జరగడం. ఇంకా ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే శివరాత్రికి జాతర ముగిసి కొద్ది రోజులకి గత 2 రోజుల క్రితమే ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. ఆ హుండీ లెక్కింపు జరిగిన అనంతరము ఈ చోరీ ఘటన చేసుకోవడము తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుందనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. పని థ్యాంక్ యూ శ్రీకాంత్. సో మొత్తంగా కొండగట్టు అంజన స్వామి దేవాలయానికి సంబంధించి చోరీకి సంబంధించి పోలీసులు ఆధారాలు వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. సో మొత్తంగా కరీంనగర్లో ఆర్ట్ ఆఫ్ ద డేగా కొండగట్టు అంజన స్వామి కనిపిస్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరొక విషయం కూడా మనకు వెలుగు చూస్తోంది. బండి సంజయ్ ఈరోజు భూపాలపల్లి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ.
ప్రణయ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇటు కాటారం పరిధిలో అయితే బీజేపీ భారీ బహిరంగ సభ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క బహిరంగ సభకు ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు మాజీ ఎంపీ వివేక్ కూడా ఇటు బహిరంగ సభకు అయితే చేరుకున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే మంత్రి నియోజకవర్గంలో ఇటు బీజేపీని బలోపేతం చేసేందుకే చందుపట్ల సునీల్ రెడ్డి అయితే పాదయాత్ర చేస్తా ఉన్నారు. అయితే పాదయాత్ర ఈ రోజుతో చివరి రోజు కావడంతో ఈ రోజు కాటారం డివిజన్ కేంద్రంలో అయితే బీజేపీ భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఆ సభకు అయితే ముఖ్య అతిథిగా అయితే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరుకున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే మండిపడుతున్నారు. ఇటు కుటుంబ పాలన కొనసాగిస్తున్నారు. ఇటు ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదంటూ కూడా అయితే బండి సంజయ్ అయితే మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మొత్తంగా కూడా ఇటు బండి సంజయ్ అయితే ఇటు ఏదైతే ఆత్మహత్యానికి పాల్పడిన మెడ్కో విద్యార్థిని ప్రీతి అయితే ఉందో ప్రీతికి సంబంధించి కూడా బండి సంజయ్ అయితే తీవ్రంగా అయితే ప్రభుత్వం పైన అయితే మండిపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే బీజేపీని బలోపేతం చేసేందుకు ఇటు మంత్రి నియోజకవర్గంలో కూడా బీజేపీ బలోపేతం చేస్తూ ఇటు చందుపట్ల సునీల్ రెడ్డి అయితే గత కొద్ది రోజుల నుంచి అయితే పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో అయితే ఇటు బండి సంజయ్ అయితే ఈ యొక్క బహిరంగ సభకు అయితే ముఖ్య అతిథిగా అయితే చేరుకున్నారు. అయితే మొత్తంగా కూడా బండి సంజయ్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు మంత్రుల భూ కబ్జాలు కావచ్చు, ఇటు పలు అంశాలకు సంబంధించి అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రణయ్ హరికృష్ణ, అదేవిధంగా ఇప్పుడు నిన్న చూస్తే కేటీఆర్ అక్కడికి భూపాలపల్లి చేరుకున్నారు. ఈరోజు బండి సంజయ్. సో మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పాదయాత్రలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఏకదాటిగా కూడా భూపాలపల్లిపై ఫోకస్ చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు భూపాలపల్లిలో ఏం జరుగుతుంది? భూపాలపల్లి రాజకీయాల్లో ఏమైనా మార్పు చేర్పులు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ప్రణయ్ అయితే మొత్తంగా కూడా ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హాత్ సే హాత్ జోడో పాదయాత్ర అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగించారు. ఇటు భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా ఇటు చిట్యాల జూకల్ పలు గ్రామాల్లో కూడా హాత్ సే హాత్ జోడో పాదయాత్ర అయితే చేపట్టారు. ఆ పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డి అయితే ఇటు ప్రభుత్వం పైన అయితే నిప్పులు జరిగారు. అలాగే ఇటు గండ్ర వెంకట రమణారెడ్డి కూడా భూ కబ్జా కోరు అంటూ రమణారెడ్డి మీద అయితే ఏదైతే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కూడా అయితే పలు ఆరోపణలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రలో అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. మరుసటి రోజే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ముందుగా గన్పూర్ లో ఉన్న నూతనంగా ఏర్పాటు చేసిన తహసీల్దార్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే ఇటు గాంధీనగర్ లో ఉన్న కస్తూరిబా పాఠశాల భవనాన్ని కూడా ప్రారంభించారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ బహిరంగ సభ అయితే నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రావడం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో అయితే ఉత్సాహాన్ని నింపారు కేటీఆర్. మరొక సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. భూపాలపల్లి నుండి కూడా స్థానికంగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డికి మరోసారి ఎమ్మెల్యేగా టికెట్ అవకాశం ఇస్తాము. ఇటు ఏదైతే మాజీ శాసనసభాపతి స్పీకర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్న స్పీకర్ అయితే ఇటు టికెట్ ఇవ్వమంటూ కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే ఇటు స్పీకర్ కు సంబంధించిన కార్యకర్తలు అయితే కొంత నిరుత్సాహానికి లోనైన పరిస్థితి అయితే కనుగొన్నాయి. అయితే అటు రేవంత్ రెడ్డి పాదయాత్ర, మరి ఇటు ఏదైతే ఐటీ పురపాలక శాఖ మంత్రి పర్యటన కావచ్చు, నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ముందస్తు ఎన్నికలు వస్తాయనే కోణంలో అయితే ఆ విధంగా పొలిటికల్ అయితే ఒక్కసారిగా ఈటెక్కిందని కూడా చెప్పవచ్చు. ప్రణయ్ రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. సో ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో వ్యవసాయ శాఖలో అవినీతికి పాల్పడ్డారు. దాదాపు 25 లక్షల అవినీతి కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే మెదక్ జిల్లాలోని రామాయంపేట వ్యవసాయ సహకార సంఘంలో ఇటీవలే 25 లక్షల ఫ్రాడ్ జరిగిందని, ఈ అవినీతిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్టర్లు ఆందోళనకు దిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే గోనె సంచులు కొనుగోలు చేసే క్రమంలో అవినీతి జరిగిందని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్న నేపథ్యంలో అధికారులు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ చైర్మన్ పై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని ఆరోపిస్తున్నారు డైరెక్టర్లు. మరోవైపు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రం సంబంధించి వడ్లు కొనుగోలు చేసేందుకు వ్యవసాయ సహకార సంఘానికి బాధ్యతలు అప్పచెప్పింది. అయితే రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి భద్రపరిచేందుకు ధాన్యాన్ని
గోనె సంచులను కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొనుగోలు చేస్తున్నట్టుగా బిల్లులు సృష్టించి ఒక్క రైతుకు కానీ లేదంటే ఒడ్లు భద్రపరిచేందుకు కొత్త గోనె సంచులు ఏర్పాటు చేయలేదు. పాత వార్తలోనే కొనుగోలు చేసినటువంటి ఒడ్లను భద్రపరచడంతో ఒక్కసారిగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో డైరెక్టర్లంతా ఒక్కతాటిపైకి వచ్చి వెంటనే అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ కు కూడా ఇందులో హస్తం ఉందని చెప్పి డైరెక్టర్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మరోవైపు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి దీనిపై విచారణ జరపాలని, కలెక్టర్ నేతృత్వంలో విచారణ జరగకపోతే మళ్ళీ అవినీతి బయటికి రాదని చెప్పి డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ల ఆందోళనకు కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు పలికారు. స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులు రామాయంపేట మెదక్ పరిధిలో అవినీతికి పాల్పడుతున్నారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రణయ్, సునీల్, అదేవిధంగా ఇప్పుడు ఇందులో బిల్లులు మెన్షన్ చేశారు, దొంగ బిల్లులు ఉన్నాయి అని చెప్తున్నారు. సో దొంగ బిల్లులకు కారణం ఏంటి? చైర్మన్ దగ్గర ఉండాల్సినటువంటి బిల్లులకు సంబంధించి అవి ఏ విధంగా బయటకు వచ్చాయి? బిల్లులు సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఏమన్నా ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? డైరెక్టర్ మాత్రం ఒకటే ఆరోపిస్తున్నారు. వీటన్నిటి సంబంధించి కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో పాటు చైర్మన్ ప్రధాన హస్తం ఉందని చెప్తా ఉన్నారు. ఎలాంటి గోనె సంచులు కొనుగోలు చేయకుండా, రైతులకు ఇవ్వకుండా ఒడ్లు సేకరించినటువంటి ఒడ్లు కూడా పాత సంచుల్లో పెట్టి వీరు మాత్రం 25 లక్షలు వెచ్చించి కొత్త గోనె సంచులు కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించారు. కానీ ఒక్క రైతుకు కూడా లేదంటే కార్యాలయంలో ఒక్క గోనె సంచి కొత్తది కూడా కనిపించడం లేదని చెప్పి డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. మొత్తానికి గోనె సంచులు ఎక్కడ కనబడకపోవడం, రైతులకు కూడా ఇవ్వకపోవడంతో రైతులు కూడా డైరెక్టర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో డైరెక్టర్లు అంతర్గతంగా విచారణ జరిపి ఇందులో అవినీతి జరిగిందని తేల్చారు. కానీ అధికారికంగా అధికారులు తేల్చాల్సి ఉంది. మరోవైపు చైర్మన్ ను వెంటనే తొలగించి విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు మెదక్ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి చైర్మన్ పై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తని చెప్పి కూడా డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ అంశంపై కలెక్టర్ స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారు రేపు కలెక్టర్ ని కలిసి కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. మొత్తానికి కలెక్టర్ కు ఫిర్యాదు అందినాక స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశంగా ఉంది. ప్రణయ్, సునీల్, ప్రధానంగా డైరెక్టర్లకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్తో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు వ్యక్తం చేస్తుంది అని చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ సహకార కోఆప్షన్కి సంబంధించి దాదాపుగా కూడా 25 లక్షల బిల్లులు, 25 లక్షల రూపాయల అవినీతి అని అంటే దాదాపుగా కూడా ఎంతో మంది రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి బిల్లులు అనే చెప్పుకోవాలి. ఎంతో మంది రైతులకు సంబంధించినటువంటి అన్యాయం అని చెప్పుకోవాలి. సో దీనిపై కలెక్టర్ స్పందన ఏ విధంగా ఉండబోతుంది? కలెక్టర్ రియాక్షన్ సస్పెన్షన్ దాకా ఉంటుందా? చైర్మన్ సస్పెండ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అయితే మెదక్ కలెక్టర్ ఇటీవల ఆయన సంగారెడ్డిలో అడిషనల్ జేసీగా ఉన్నటువంటి రాజర్షాను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లా కలెక్టర్ గా నియమించింది. అయితే వీరు డైరెక్టర్లు రేపు కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేయబోతున్న నేపథ్యంలో ఆయన స్పందన, ఫిర్యాదు తర్వాత ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అంశం. మరోవైపు రైతులకు గోనె సంచులు ఇవ్వాల్సిన వ్యవసాయ సహకార సంఘం అధికారులు వారికి ఇవ్వకపోవడంతో వారు సొంతంగానే సమకూర్చుకున్నారు. మరోవైపు కార్యాలయంలో కూడా పాత సంచులే ఉన్నటువంటి పరిస్థితిలో డైరెక్టర్లు మాత్రం పూర్తిగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ అంశాన్ని జిల్లా స్థాయిలో అధికారులు పరిష్కరించకపోతే, న్యాయం చేయకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా, సిఓ స్థాయిలో కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి డైరెక్టర్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పిసిసి సభ్యులు బాలకృష్ణ కూడా ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పి కూడా తెలిపారు. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ సునీల్. సో మొత్తంగా అవినీతికి పాల్పడినటువంటి చైర్మన్ కానీ అక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సిబ్బందిని కూడా వారిని వెంటనే అదుపులోకి తీసుకొని దానికి సంబంధిత న్యాయం చేయాలి అంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా అక్కడ మనం చూసుకుంటే అక్కడ కమిటీకి సంబంధించినటువంటి, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంత ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా 25 లక్షల ప్రభుత్వ అవినీతి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ అవినీతికి కారకులైనటువంటి వారిని వెంటనే శిక్షించాలి. ఫేక్ బిల్స్తో సృష్టించినటువంటి బిల్స్ అన్నింటినీ కూడా వెంటనే
తొలగించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రేపు కలెక్టర్కి వినతి పత్రం అందించేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. రేపు కలెక్టర్ని కలిసి జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ విధంగా రైతుల దగ్గర నుంచి సేకరించేటువంటి ధాన్యంలో కావచ్చు, దాంట్లో సేకరించేటువంటి ఏదైతే ధాన్యానికి సంబంధించినటువంటి బస్తాలు ఏవైతే ఉంటాయో దాన బస్తాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా బిల్లులు ఈ విధంగా అమర్స్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉంది. అయితే ప్రధానంగా ఈ ఇష్యూను చూసుకున్నప్పటికీ ఒక్కసారి మనం చూసుకుంటే ప్రధానంగా అన్ని ఇష్యూస్లలో ప్రధానంగా చూసుకున్నప్పటికీ కాంగ్రెస్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్లీనరీ మీటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ ప్లీనరీ మీటింగ్లో ప్రధానంగా ఈ ఆదివారం రోజు సాయంత్రము రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి బహిరంగ సభ ఉండబోతుంది. ఈ బహిరంగ సభలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో పాటుగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్నటువంటి అంశాలు కూడా క్లియర్గా చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 85వ ప్లీనరీ మీటింగ్కి సంబంధించినటువంటి మీటింగ్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేసినటువంటి పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు కావచ్చు, స్థితిగతులు కావచ్చు, బీజేపీ చేస్తున్నటువంటి వైఖరికి సంబంధించి బీజేపీని గద్దెదించేందుకే లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. 85వ ప్లీనరీ సమావేశాల్లో ఉన్నత స్థాయి మీటింగ్లు అయితే నిర్వహించబోతున్నారు. దీంట్లో ప్రధానంగా ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి ప్రసంగం కూడా ఉండబోతుందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇక ఇదే హైదరాబాద్ మనం చూసుకుంటే ఇక్కడ దానికి మనకు ప్రధానంగా కనబడుతుంది. ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా కూడా అధికారి మాయమాటలు నమ్మి ఒక యువకుడు బలైపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా 18 రోజుల్లో చికిత్స నిమిత్తం కూడా ఎవరైతే యువకుడు మోసపోయినటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా ₹1,00,000 అధికారి తీసుకొని ఉద్యోగం కల్పించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ. ప్రణయ్, థ్యాంక్ యూ. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ మాత్రం ఈరోజు ఒక విషాదం చోటు చేసుకుంది. ఎవరైతే ఆదిలాబాద్ ఎంప్లాయ్మెంట్ అధికారి కిరణ్ కుమార్ అతనికి ₹1,00,000 తీసుకొని ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఉట్నూరు మండలం శంకర్ నాయక్ తండాకు చెందిన ఒక ఆదివాసీ యువకుడికి మాయ మాటలు చెప్పేసి ₹1,00,000 దాదాపుగా ఉద్యోగం కోసం రేపు మాపు అంటూ ఒక 5-6 నెలల వరకు తిప్పుకొని తిరిగి ఉద్యోగం వేరొకరికి ఇవ్వడంతో ఇతను మనస్తాపం చెంది గత ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీన యువకుడు మనస్తాపం చెంది పురుగుల మందు సేవించాడు. తద్వారా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, రిమ్స్ కి. అయితే ఆ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ రోజు వరకు అతను మృత్యుతో పోరాడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచాడు. అయితే ఈ యొక్క మృతికి అంటే అప్పట్లో ఎప్పుడైతే ఇతనికి కొద్దిగా మాట్లాడే స్థితి ఉన్నప్పుడే రిమ్స్ లో అతను మాట్లాడి అంటే బయటికి ఒక వీడియో క్లిప్పింగ్ కూడా బయటకు వచ్చింది. ఏంటంటే అతనుకు ఈ యొక్క కిరణ్ కుమార్, ఎంప్లాయ్మెంట్ అధికారి కిరణ్ కుమార్ తన వద్ద ₹1,00,000 తీసుకున్నట్టుగా, తర్వాత ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోవడంతోనే తను ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అతను చెప్పడం జరిగింది. అయితే అప్పట్లోనే అతను పరిస్థితి చాలా విషమంగా ఉండినట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. కానీ మొత్తం మీద ఆ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 7 నుంచి ఈ రోజు వరకు నుంచి 16 అతను మృత్యుతో పోరాడి చివరికి తుది శ్వాస విడవడం అటు స్థానికుల్లోనూ, ఆ తర్వాత తన గ్రామంలోనూ, తర్వాత కుటుంబ సభ్యుల్లోనూ, బంధువుల్లోనూ తీవ్ర విషాదం నింపింది, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారుల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడాలి, ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాలనేటటువంటి ఒక వాదనని కుటుంబ సభ్యులైతే వినిపిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఆదిలాబాద్ రిమ్స్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా చేరుకుని అక్కడ రాస్తారోకో ధర్నా చేపట్టే విధంగా మనకు సమాచారం అందుతోంది. అయితే కుమార్ అనేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉన్నాడో అతని మీద అనేక అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా అతను రిమ్స్ అవుట్ సోర్సింగ్ విభాగంలో 24 మందికి ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కాపీ జారీ కోసం సంబంధిత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ వద్ద నుంచి దాదాపుగా ₹2,25,000 లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో ఏసీబీ అధికారులు అతన్ని
ఈయన గత నెల 30న రైడ్ చేశారు. సత్యనారాయణ. రైడ్ చేసి సో అతన్ని మొత్తంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆదిలాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం కల్పిస్తానని చెప్పినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసిన మోసానికి ఒక యువకుడు నిండు ప్రాణాలు కోల్పోయాడు. 18 రోజులు మృత్యువు బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించినట్టుగా తెలుస్తోంది. ఇది ఆదిలాబాద్ లో జరిగినటువంటి విషాదం అని చెప్పుకోవాలి. సో ఇది ఈ రోజు రిపోర్టర్స్ టైం. మళ్ళీ రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.